ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చే ముందు చాలా రకాల హామీలు ఇస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మేము 99% అమలు చేశామని చెప్పారు. అలాగే ఆయన నవరత్నాలు కూడా అమలు చేశామని చెప్పారు. ఇక కూటమి ప్రభుత్వం అయితే మరి మేనిఫెస్టోలో కొన్ని హామీలు ఇచ్చింది. అలాగే సూపర్ 6 కూడా ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చి 6 నెలల్లోనే సూపర్ 6 అమలు చేయలేదు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేస్తున్న పరిస్థితి. సో ఈ 6 నెలల్లో మరి ఎంత మేర సూపర్ 6ని అమలు చేసింది, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఏ విధంగా అమలు చేసింది, సో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రచారాన్ని ఆయన హయాంలో ఆయన ఎంత మేర అమలు చేశారంటే మీరేం చెప్తారు? ఏమంటే ముందు సూపర్ 6 అమలు చేయడం గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడకూడదు. అసలు ఆయనకు అర్హత లేదు. ఫస్ట్ ముందు అసలు ఆయన మద్యపాన నిషేధం చేస్తుంటే అప్పుడు సూపర్ 6 ప్రస్తావన తేవచ్చు ఆయనకి. అసలు మద్యపాన నిషేధం గురించి మాట్లాడకుండా 24 ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. అవునా కదా? ఎందుకంటే ఒక మాట ఇచ్చి తప్పిన వాడు మనిషా. మీరు 98% ముగించాడో 99% అన్నది 99% చెయ్యలేదు ఆయన, 1% చేశాడు. 99% ఎప్పుడు ముగిసుండేది? ఆయన మద్యపాన నిషేధం అమలు చేస్తుంటే ఆయన ఇచ్చిన మాట మీద ఉండి ఆయన మేనిఫెస్టో బైబిలు ఖురాను ఏదో చెప్తాడు కదా, ఆ మేనిఫెస్టో తీసుకెళ్ళి ఇందులో మద్యపాన నిషేధం చెయ్యలేదు అని ఆయన పులివెందుల్లో తిరిగాడా, ఆయన కడపలో తిరిగాడా, ఆయన ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చెప్పగలిగాడా నేను మద్యపాన నిషేధం అమలు చెయ్యలేదు, నేను మీకు హామీ ఇచ్చాను అని చెప్పాడా? నేను జే బ్రాండ్స్ తీసుకొచ్చాను, మీ ఆరోగ్యాలు పాడు చేశాను, నేను లక్షల కోట్లు సంపాదించుకున్నాను అని చెప్పాడా? తన మేనిఫెస్టోలో పెట్టాడా? పెట్టని వాడికి అడిగే అర్హత ఎక్కడుంది? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు సూపర్ 6, తెలుగుదేశం కూటమి ఇచ్చింది. ఇచ్చి వాళ్ళు ఇంకా 6 నెలలు అయింది కరెక్ట్గా. 6 నెలల్లో ఒకటి అమలు చేశారు. అంటే ఇందాక వారు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు తొందరపాటు చర్యలు ఉండవు. ఆయన ఇవాళ గురించి ఆలోచించాడు. ఆయన ఏడాది తర్వాత వీళ్ళకేం కావాలి, ప్రజలకు ఏం కావాలి, ఏడాది పాటు వాళ్ళు నిశ్చింతగా ఎలా బతకగలరు, ఈ సంక్రాంతికి వాళ్ళు పాయసం ఎలా వండుకుంటారు, అది ఎప్పుడు ఆలోచిస్తాడు ఆయన? దీపావళికి ఆలోచిస్తాడు. ఈయనలాగా రేపు అప్పు తెద్దామా, పిట్టను కొడదామా, పొయ్యిలో పెడదామా అనుకోడు. అవసరం లేదు. నువ్వు ఇన్ని అప్పులు చేసినా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకెళ్తోందంటే, కేంద్రం దిగొచ్చి ఇవాళ అన్నీ చేస్తోందంటే, ఇందాక వారు చెప్పినట్టు ఇన్ని కారిడార్స్, ఒక ఐటీ కారిడార్, ఒక ఎడ్యుకేషన్, ఒక ఇండస్ట్రియల్ కారిడార్, ఇన్ని వచ్చాయంటే ఎప్పుడు వచ్చాయి? 6 నెలల్లో వచ్చాయి. కనీసం 4 నెలలు కూడా పట్టుండదు. ఎట్లా వచ్చాయి? ఇది అందుకని ఇవాళ మేనిఫెస్టో అక్కర్లేదండి. మేనిఫెస్టో అనేది ఆటోమేటిక్గా అమలు అవుతుంది. ఎప్పుడు అవ్వాలో అప్పుడు అవుతుంది. మీరు టైం ఇవ్వండి అబ్బా ఊపిరి తీసుకోవటానికి. ఆయన అప్పులు తీరుస్తారా? కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తారా? ఇక్కడ సంపద సృష్టిస్తారా? ఇక్కడ అభివృద్ధి చేస్తారా? ఇక్కడ సంక్షేమాలు ఇస్తారా? ఆయన మనిషి, 74 ఏళ్ళ మనిషి అట్లా పని చేస్తున్నాడంటే మనం సిగ్గుపడాలి. అడిగే ముందు నీ విచక్షణ ఆలోచించు. నువ్వు నీకు అసలు విచక్షణ ఉందా? జగన్మోహన్ రెడ్డి నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావని అడుగుతున్నాం మనం. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? ముసలాడన్నావు చూడు, నువ్వు ఇవాళ ముసలాడివి. శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పారు. అందుకని ఇలాంటి వాళ్ళు ముసలి వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి బుర్ర లేదు, మేధ లేదు. అందుకని మేధ ఉన్న వాళ్ళని చూస్తే వాళ్ళకి భయం. ఇవాళ మీరు అమరావతి క్లియర్ అవుతోంది, ఇందాకే మనం చెప్పుకున్న అమరపూరి అది. కాబట్టి ఇవాళ ఏం చెయ్యలేదు అని అడగండి మీరు చంద్రబాబు నాయుడు గారు. ఏం చెయ్యలేదో మీరు 5 ఏళ్ల తర్వాత ప్రశ్నించండి, ఇవాళ కాదు. 5 ఏళ్ల తర్వాత మీ మేనిఫెస్టోలో ఏం పెడతారో అప్పుడు చూద్దాం. మీరు అప్పుడు కూడా మద్యపాన నిషేధం గురించి మాట్లాడతారా? అప్పుడు కూడా రాష్ట్రంలో ఇవి జరగలేదని చెప్పగలరా మీరు? ఆ రోజు 2029 ఎన్నికలప్పుడు, ఎన్నికల ముందు, ఎన్నికల కోడ్ వచ్చాక అప్పుడు చూద్దాం వీళ్ళ గురించి. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏంటో మనం ప్రతి కేంద్రానికి ఆయన ఎప్పుడు వెళ్ళినా, ఏ అవసరం కోసం వెళ్ళినా, ఏదైనా ఒక మంచి పనికి వెళ్ళినా, చెడ్డ పనికి వెళ్ళినా ఎలా వస్తున్నారు కేంద్ర మంత్రులు కావచ్చు, కేంద్ర నాయకులు కావచ్చు, మిగతా రాష్ట్రాల నాయకులు కావచ్చు, ఎట్లా వచ్చి పలకరిస్తున్నారు. దట్ ఈజ్ వాట్ చంద్రబాబు అంటే. చంద్రబాబు అనే వ్యక్తి మూర్తీభవించిన ఒక విజన్. 2020 నుంచి 2047 అంటే 1995 నుంచి 2047 ఆ విజన్ అనేది
చంద్రబాబు అంటే 95 2000 అనుకోండి. సో 47 3 52 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ ఆయన రాజకీయ జీవితంలో 330 ఆయన విజన్ అన్నమాట. సో మనం అట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. కాబట్టి విజన్ ఉండే వ్యక్తుల గురించి మాట్లాడే హక్కు వైసీపీ వాళ్ళకి లేదు. మనం ఇవాళ చెప్తున్నాం, మీరు నోర్లు మూసుకోండి. మీరు ముందు మీ నియోజకవర్గాల్లో మీరు ఎలా తిరుగుతారో చూసుకోండి. మీరు మీ పార్టీని ఎలా కాపాడుకుంటారో చూసుకోండి. చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు, ఏం చెయ్యలేదు 2029లో మీరు ప్రశ్నించండి. అంతవరకు వీళ్ళకి ప్రశ్నించే హక్కు లేదండి. వీళ్ళకి అడిగే హక్కు అంతకంటా లేదు. చంద్రబాబు నాయుడు ఏం చేశారో ఇవాళ మీరు ఒక ఊరెళ్ళి, వాళ్ళు వెళ్ళారు కదా ఆయన, అదే ఊరు ఎలమందకి వెళ్ళి వాళ్ళు ఏం చేశారండి? ఆయన పెన్షన్ ఇచ్చి వచ్చేసారా? ఇదిగో తీసుకోమ్మా అని కవర్ ఇచ్చి వచ్చాడు ఆయన. వాళ్ళతో కూర్చున్నారు. ఒక ఎస్సీ ఫ్యామిలీని కలిశారు, ఒక బీసీ ఫ్యామిలీని కలిశారు. వాళ్ళకి కాఫీ పెట్టించారు, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకున్నారు. ఇమీడియట్గా వాళ్ళకి ఎస్సీ కార్పొరేషన్ నుంచి ₹1,00,000 ఇచ్చారు. అబ్బాయికి నువ్వు చదువుకో, ఇంటర్మీడియట్ ప్రైవేట్గా చదువు అని చెప్పారు. ఆ పిల్లకి నీట్కి నీకు ఉచితంగా అమ్మాయికి కోచింగ్ ఇప్పించమని అధికారులకు ఆదేశించారు. ఇక్కడ బీసీ వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేయించారు. అక్కడ మళ్ళా వాళ్ళకి 5 లక్షలు బీసీ కార్పొరేషన్ నుంచి ఇప్పించారు. ఇది ఏం చేశారు? ఈ 2 చాలదండి ఇవాళ మనం మాట్లాడుకోవటానికి. ఇప్పుడు లక్షల కోట్ల మందికి చేస్తేనే ఆయన నాయకుడు కాదు, అంటే రూట్ లెవెల్ నుంచి వెళ్తేనే నాయకుడు. సో ఆయన ఒక్కొక్క నెల పెన్షన్లు ఇవ్వడానికి ఒక్కొక్క ప్రాంతాన్ని ఎంచుకుంటున్నారు. ఆ ప్రాంతం కూడా చాలా కరెక్ట్గా ఎంచుకుంటున్నారు. ఆ కుటుంబాలను కూడా కరెక్ట్గా ఎంచుకుంటున్నారు. ఇవాళ వెళ్ళిన ఆ కుటుంబం, ఎస్సీ కుటుంబం, వాళ్ళ ఆయన కరోనాతో చనిపోయారు. సో మనం గతంలో చూసుకుంటే కూడా గత పెన్షన్లు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఒకరికి ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఆ ఇల్లు ఆల్మోస్ట్ పూర్తయిపోయింది. కొత్త సంవత్సరంలో ఆ ఇల్లు ఆయనకి ఇస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట్లాడు అని అడుగుతున్నాం మనం. నువ్వు ఏ రోజైనా ఎవరి గడపైనా 5 ఏళ్లలో తొక్కగలిగావా? ఏ నియోజకవర్గంలోనైనా ఒక్క కార్యకర్తను నువ్వు కలిసావా? అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి కలవగలిగావా? నీకు ఆ దమ్ము ధైర్యం ఉందా? అప్పుడు నువ్వు పరదాలు లేకుండా ఏ రోజైనా అడుగు బయటకు పెట్టావా? 986 మందిని చుట్టూ పెట్టుకుని నువ్వు ఒక నాయకుడివా? ప్రజల్లోకి వెళ్ళేవాడు నాయకుడు, ప్రజల కష్టాలు తీర్చేవాడు నాయకుడు. సో ఆ నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడే. ఖచ్చితంగా ఇంకో 10 ఏళ్ళు ఆయనదేనండి, రాసి పెట్టుకోండి. 10 ఏళ్ల తర్వాత కూడా ఆయన ఉంటారు, అది తర్వాత విషయం. కానీ ఒక దశాబ్ద కాలం చాలండి ఒక రాష్ట్రం దిశ మార్చడానికి. సో ఈ దశాబ్దం తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇంకో న్యూయార్క్ని మించి అమరావతిలో చూస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.